Mitochondria is the powerhouse of the cell. Powerhouse of the cell. Mitochondria is the powerhouse of the cell. Mitochondria is the powerhouse of the cell. A plus B whole square is equal to A square plus 2ab plus b square. sin theta by cos theta is equal to Theta. Tan theta. Sin theta by cos theta is equal to tan theta. Tan theta. Tan theta. చూసారా, అప్పుడెప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాయి, కానీ ఎప్పటివరకు గుర్తున్నాయి. ఎందుకు గుర్తుండో చెప్పండి? ఆ రోజుల్లో వీటిని గుర్తుపెట్టుకోవడం కోసం రక్తాలు దిందిచ్చేవాళ్ళం, కానీ వీటి వలన లైఫ్లో ఉపయోగం ఏంటో ఎప్పటికీ అర్థం కావట్లా. ఇవే కాదు, మన జనరేషన్ వాళ్ళు స్కూల్ టైంలో నేర్చుకునేవి చాలానే ఉన్నాయి, కానీ అవేవి కూడా రియల్ లైఫ్లో పనికిరాట్లేదు. అంటే కొన్ని పనికొస్తాయి అనుకోండి, మొత్తం పూర్తిగా పనికిరాదని చెప్పి నేను అంటలేదు. స్కూల్లో నేర్పించేది ఏది కూడా వేస్ట్ అని చెప్పి నేను అంటలేదు. మన స్కూల్లో నేర్చుకునేవి చాలా విషయాలే ఉంటాయి, లైక్ మ్యాథ్స్ ఫార్ములాస్ కానివ్వండి, హిస్టరీ డేట్స్ కానివ్వండి. ఇలాంటివి జస్ట్ మన బ్రెయిన్ని ఫ్యూచర్ కోసం ట్రైన్ చేయడానికి మాత్రమే ఉపయోగపడతాయి. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, చిన్నప్పుడు అంత కష్టపడి నేర్పించినవి పెద్దయిన తర్వాత ఏదో ఒక పాయింట్లో ఉపయోగపడాలి కదా. జస్ట్ మెదడుకు మేధ అని చెప్పేసి మనకు అనవసరమైన నేర్పిస్తే ఎలా చెప్పండి? సో ఈ రోజు వీడియోలో మన జనరేషన్ వాళ్ళు స్కూల్లో నేర్చుకున్న కొన్ని యూజ్లెస్ థింగ్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. దాంతో పాటుగా యూస్ఫుల్ సబ్జెక్ట్స్ గురించి కూడా నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఖచ్చితంగా ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. అండ్ అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దాంతో పాటుగా ఇంకో ఇంపార్టెంట్ థింగ్, మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయిపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టండి. సో నేను ఏ కొత్త వీడియో చేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలో కంటే పోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. 1960s నాసాకి చెందిన జార్జ్ ల్యాండ్ అండ్ అతని టీం కలిసి ఒక ఎక్స్పెరిమెంట్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఎక్స్పెరిమెంట్లో ఏంటంటే, కొంతమంది పిల్లల్ని, లైక్ 5 సంవత్సరాలు ఉన్న పిల్లల్ని కొంతమందిని తీసుకొని వాళ్ళకు ఒక క్రియేటివిటీ టెస్ట్ని పెడతారు. ఈ క్రియేటివిటీ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు జీనియస్ అని చెప్పి వీళ్ళు డిక్లేర్ చేస్తారనమాట. గెస్ వాట్? ఈ 5 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి పెట్టిన క్రియేటివిటీ టెస్ట్లో 98% మంది క్వాలిఫై అయ్యారు. అంటే 98% మంది ఆ టెస్ట్ని పాస్ అయ్యి జీనియస్ అని చెప్పేసి ప్రూవ్ అయ్యారు. మళ్ళీ వీళ్ళకే 5 సంవత్సరాల తర్వాత, అంటే వాళ్ళకి 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకో టెస్ట్ని కండక్ట్ చేశారనమాట. ఈ టెస్ట్లో కేవలం 30% మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. అండ్ ఆ తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలకి, అంటే వీళ్ళకి 15 years వచ్చిన తర్వాత ఇంకొక క్రియేటివిటీ టెస్ట్ని పెట్టారు. దాంట్లో కేవలం 12% మంది మాత్రమే క్వాలిఫై అవడం జరిగింది. అంటే 12% మంది జీనియస్ అని చెప్పి ప్రూవ్ అయింది. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక ఈ ఎక్స్పెరిమెంట్ వద్దని చెప్పేసి వదిలేశారు. బట్ జార్జ్ ల్యాండ్ ఎవరైతే ఉన్నారో అతను 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళపైన ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేశాడు. ఈసారి వాళ్ళు ఎంతమంది జీనియస్ అని చెప్పి ప్రూవ్ అయ్యారో తెలుసా? జస్ట్ 2%. ఎస్, కేవలం 2% మంది మాత్రమే ఈ టెస్ట్లో క్వాలిఫై అవడం జరిగింది. ఈ రిజల్ట్ చూసిన తర్వాత జార్జ్ ల్యాండ్ ఏమన్నారు తెలుసా? 100% ఎడ్యుకేషన్ సిస్టమే పిల్లల్ని నాశనం చేస్తుందని చెప్పి అన్నారు. 98% జీనియస్ ఉన్న పిల్లలు ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ వలన 2%కి పడిపోయారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కేవలం ఇదేదో అమెరికా ఒక్కదానికే కాదు, యావత్ ప్రపంచానికి కూడా వర్తిస్తుంది. అసలు మన సబ్జెక్ట్స్లో పీరియాడిక్ టేబుల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. దాని గురించి ఎప్పుడైనా మీరు అన్నారా? హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఇలా ఆక్సిజన్ పీల్చుకోకుండా మనం టకటకటగా చెప్తూ ఉంటాం. కానీ ఏం లాభం చెప్పండి? ఈ పీరియాడిక్ టేబుల్ దేనికి పనికి వచ్చిందో నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. అఫ్కోర్స్ కెమిస్ట్రీ ఫీల్డ్లోకి వెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా పనికి వస్తుంది, కానీ 90% స్టూడెంట్స్కి మాత్రం ఇది దండగానే చెప్పాలి. ఓకే, ఈ టేబుల్లో ఉండే ఎలిమెంట్స్ చాలా ఇంపార్టెంటే, వాటిలో చాలా వాటిని కూడా మన డైలీ లైఫ్లో మనం వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, హైడ్రోజన్, ఆక్సిజన్ కలిస్తేనే వాటర్ అవుతుంది. లిథియం బ్యాటరీస్ని మనం వాడుతూ ఉన్నాం. అండ్ ఐరన్ని మనం కన్స్ట్రక్షన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. కానీ గంటలు కష్టపడి ఆ టేబుల్ మొత్తాన్ని బట్టి కొట్టాల్సిన అవసరం ఏంటి చెప్పండి? నాకు డౌట్ వచ్చి అడుగుతున్నాను, మీరు చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ డివిజన్స్. ఇప్పుడు మ్యాథమెటిక్స్లో మంచి ఫౌండేషన్ ఉండటం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కానీ మ్యాథ్స్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, వాటి వలన అసలు యూజే ఉండదు. కానీ గంటల కొద్దీ, రోజుల కొద్దీ వాటిని నేర్చుకోవడం కోసం కష్టపడుతూ ఉంటాం. వాటిలో ఒకటే ఈ లాంగ్ డివిజన్. అసలు ఇది ఎందుకు యూజ్లెస్ ఒకసారి చెప్తాను చూడండి. పెద్ద అయిన తర్వాత మనం పెన్ను, పేపర్లు పట్టుకొని బయట తిరుగుతామా? తిరగం. లేదంటే ఈ లాంగ్ డివిజన్స్ని సాల్వ్ చేయడానికి డజన్స్లో షార్ట్ కట్స్ ఉంటాయి. షార్ట్ కట్స్ ఉన్నప్పుడు వీటిని లైట్గా అలా నేర్పించి వదిలేకుండా రోజుల పాటు, వారాల పాటు, పేజీలు వీటికి కేటాయిస్తూ ఉంటారు. హైటెక్ క్యాలిక్యులేషన్స్ వచ్చాయి కాబట్టి నాకు తెలిసి ఈ లాంగ్ డివిజన్స్ని లైట్ తీసుకుంటే బెటర్. తర్వాత వచ్చేసి కర్సివ్ రైటింగ్. ఇది యూజ్లెస్ అని చెప్పి తెలుసు, కానీ నాకైతే పర్సనల్గా తెలీదు. ఎందుకంటే మామూలుగా అది కోడి గెలికినట్టు ఉంటుంది అనుకోండి. ఇంకా కర్సివ్ రైటింగ్ మీద అయితే నేను పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. కానీ మా క్లాస్లో ఉండే చాలా మంది దీనికోసం తెగ కష్టపడుతూ ఉంటారు. కొంతమంది అయితే కర్సివ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడానికి కోసం సపరేట్ క్లాసెస్ కూడా వెళ్ళేవారు. అండ్ ఇంకో దరిద్రం ఏంటో తెలుసా? మెయిన్ ఎగ్జామ్స్లో కర్సివ్ రైటింగ్ రాశారు అనుకోండి, అసలు ఒప్పుకోరు.
మరి అలా ఒప్పుకోని కాడికి అసలు ఈ కష్యూ రైటింగ్ ఎందుకు చెప్పండి? ఎగ్జామ్లో రాస్తే ఒప్పుకోరు, రియల్ లైఫ్లో యూజ్ ఉండదు. అదేమన్నా అంటే ఆర్ట్ బ్రెయిన్ షార్ప్ అయింది అని చెప్పి అంటారు. ఇలా బ్రెయిన్ షార్ప్ అవడం కోసం గంటల ఇలాంటి టైం వేస్ట్ చేయడం అవసరమా? చెప్పండి అధ్యక్ష, అవసరమా? దీనికి బదులు ఆ పీటీ క్లాసుల్లో కాస్త ఎక్స్ట్రా టైం స్పెండ్ చేశారనుకోండి, బ్రెయిన్ షార్ప్ అయ్యింది, హెల్త్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హిస్టారిక్ డీటెయిల్స్. హిస్టరీ గురించి తెలుసుకోవడం మంచిదే, ముఖ్యంగా మన దేశ చరిత్ర గురించి అండ్ మన దేశంలో జరిగిన గొప్ప విషయాల గురించి అండ్ గొప్ప వ్యక్తుల గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. కానీ ఎప్పుడో 1930లో ప్యారిస్లో ఏదో జరిగింది, ఇటలీలో ఏదో వరదలు వచ్చాయి, ఇవన్నీ మనకెందుకు చెప్పండి? మనకేమైనా ఉపయోగపడతాయా? లేదు కదా. నెక్స్ట్ వచ్చేసి ఆల్జిబ్రా. ఆల్జిబ్రా అంటే ఏంటి? అన్ని జీబ్రాలు ఒక చోట కలిస్తే ఆల్జిబ్రా సార్. వేణుమాధవ్ గారు ఏదో ఫన్నీగా ఉంటుందని చెప్పి అలా అన్నారు, కానీ యాక్చువల్గా ఆల్జిబ్రా అంటే డెఫినేషన్ అది కాదు. ఆల్జిబ్రా అంటే నాకు కూడా అంతగా ఐడియా లేదు, అంటే మ్యాథ్స్లో నేను షార్పే, కానీ ఇలాంటి డెఫినేషన్స్ అంటే మనకి వాళ్ళ కాదు. సో ఆల్జిబ్రా చాలా ఇంపార్టెంటే, మనకు తెలియకుండానే ఆల్జిబ్రాని మనం డైలీ యూజ్ చేస్తూ ఉంటాం. కానీ కొన్ని ఉంటాయి, లైక్ ఫైండ్ ఎక్స్ అని చెప్పి ప్రాబ్లమ్స్. అసలు ఈ ఫైండ్ ఎక్స్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే టెన్షన్ రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్లో కూడా రాదనుకుంటా. సరే, ఈ ఫైండింగ్ ఎక్స్ ప్రాబ్లం రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుందంటే అది కూడా లేదు. ఇంకోటి ఉంటుంది, నిద్రలో లేపడినా కానీ ప్రతి ఒక్కరు చెప్పేది, అదే a+b² ఫార్ములా. అసలు ఆ ఫార్ములా నా లైఫ్లో ఎప్పుడు ఉపయోగపడుతుందా అని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను నేను. కానీ ఇంతవరకు అలాంటి సిచ్యువేషన్ రాలేదు. మేబీ ఫ్యూచర్లో నా పిల్లలకి నేను నేర్పించుకోలేమో, ఆ టైంలో ఈ a+b² ఫార్ములా నాకు ఉపయోగపడింది అంతే. అంతకు మించి ఎక్కడా కూడా ఇది ఉపయోగపడినట్టు నాకైతే తెలియదు. సో మీకేమైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్స్ చెప్పండి. అండ్ ఇలాంటివి మ్యాథ్స్లో చాలా ఉన్నాయి, దాచారు, కుప్పలు దాచారు, చాలా అంటే చాలా ఉన్నాయి. సో అవన్నీ చెప్పుకుంటూ పోతే ఇప్పుడు టైం కుదరదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి డ్రాయింగ్ మ్యాప్స్. ఇండియా మ్యాప్ గురించి తెలుసుకోవడం బేసిక్, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకొని తీరాల్సిందే. నేను దాన్ని ఖచ్చితంగా అంగీకరిస్తాను. కానీ ఇండియా మ్యాప్ని చేత్తో గీయటం ఎందుకండి? సరే, ఇండియా మన దేశం కాబట్టి, మన మ్యాప్ కాబట్టి మనం గీసామే అని అనుకుందాం. ఇండియా మ్యాప్తో పాటు వరల్డ్ మ్యాప్లు, ఐలాండ్లు, చివరికి చెరువులు, గట్లు కూడా గీపిస్తూ ఉంటారు. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? అసలు వీటి వల్ల లాభం ఏంటి చెప్పండి? మీకేం తెలిస్తే కొంచెం చెప్పండి. మైటోకాండ్రియా ఇస్ ద పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. ఇది స్కూల్లోనే కాదు, కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత లేచి అడిగినా కానీ వెంటనే చెప్పే ఆన్సర్. అసలు దీన్ని నేను ఎందుకు గుర్తుపెట్టుకున్నానో నాకు ఎప్పటికీ తెలియదు, నిజంగా చెప్తాను, ఇప్పటికీ తెలియదు. ఫ్యూచర్లో ఈ ఎడర్లో పడేస్తే నా పేరు నేను మర్చిపోతానేమో, కానీ ఈ మైటోకాండ్రియా ఇస్ ద పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అనే పదం మాత్రం నా జీవితంలో మర్చిపోను నేను. అండ్ ఇదే బయాలజీలో ఇంకోటి కూడా నేర్చుకున్నాం, అదే అమీబా డ్రాయింగ్. ఈ అమీబా డ్రాయింగ్ ఎందుకు గుర్తుందంటే, దీన్ని ఎలా వేసినా కానీ మార్కులు వేస్తారు. ఆఖరికి నవ్వులు పడేసిన బబ్లుగం లాగేసినా కానీ ఖచ్చితంగా మార్కులు వేస్తారు. ఎందుకంటే అమీబాకి షేప్ ఉండదు, ఎట్లయినా వేయచ్చు. రజనీకాంత్ లాగా వేయచ్చు, మెగాస్టార్ చిరంజీవి లాగా వేయచ్చు, నీలాగా వేయచ్చు, నాలాగా వేయచ్చు, ఎలాగైనా వేయచ్చు. కానీ ఆ వేసేది ఎందుకు ఉపయోగం అనేది నాకు ఎప్పటికీ తెలియట్లేదు. సో ఇవన్నమాట మన స్కూల్లో నేర్చుకున్న కొన్ని యూజ్లెస్ థింగ్స్. అఫ్ కోర్స్ ఇవి కూడా ఎక్కడో ఒక చోట యూజ్ అవ్వచ్చేమో, కానీ ఎక్కువ శాతం మందికి మాత్రం ఇది యూజ్ అయ్యే అవకాశమే లేదు. అయితే ప్రజెంట్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు అబ్బా ఇది స్కూల్లో నేర్పించుంటే బాగుండ్రా అని అనిపించే కొన్ని అంశాలు ఉంటాయి చూడండి, వాటి గురించి ఇప్పుడు నేను చెప్తాను, ఒకసారి అనండి. ఫస్ట్ వన్ వచ్చేసి మెంటల్ హెల్త్. ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ వలన చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ మానసిక ఒత్తిడి వల్ల చాలా మంది పిల్లలు సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. ముఖ్యంగా టీనేజ్ లో 7th స్టాండర్డ్ నుంచి 12th స్టాండర్డ్ వరకు చాలా మంది పిల్లలు ఇలాంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ని ఫేస్ చేస్తున్నారు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే మన స్కూల్స్ లో ఇలాంటి మెంటల్ హెల్త్ ఒకటి ఉంటుందని చెప్పి అటు పిల్లలకు కానీ ఇటు టీచర్స్ కానీ తెలియదు. సో మెంటల్ హెల్త్ గురించి స్టూడెంట్స్ కి తెలిసేలాగా చేయటం, దాని గురించి డిస్కస్ చేయడం వలన మెంటల్ ఇష్యూస్ గురించి స్టూడెంట్స్ కి అర్థం అవడంతో పాటు మెంటల్ హెల్త్ వలన వచ్చే స్ట్రెస్ ని, మెంటల్ హెల్త్ ని తట్టుకోలేక వాళ్ళు చేసుకునే ఆత్మహత్యలు కానివ్వండి, ఎడిక్షన్స్ కానివ్వండి, వాటిని మనం దూరం చేయొచ్చు. నెక్స్ట్ కమ్యూనికేషన్. sin θ by cos θ = tan θ. ఇది చాలా ఇంపార్టెంట్. ట్రిగ్నామీటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏరోప్లేన్స్ ఎగరటంలో ట్రిగ్నామీటర్ చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. కానీ అందరూ ఏరోప్లేన్ నడపరు కదా, కొంతమంది మాత్రం ఏరోప్లేన్ నడపగలరు, కొంతమంది మాత్రమే ఆ ఏరోప్లేన్ లో ట్రావెల్ చేయగలరు. అండ్ వాళ్ళల్లో కూడా కొంతమంది కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ డీటెయిల్స్ కనుక్కోవడానికి కూడా భయపడుతుంటారు. అండ్ ఏరోప్లేన్ ఎక్కిన తర్వాత లోపల ఉండే ఎయిర్ హోస్టెస్ ని 2 చాక్లెట్లు కొంచెం వాటర్ అవ్వడానికి కూడా వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే వీళ్ళు నేర్పించే ట్రిగ్నామెట్రీ ఈ కమ్యూనికేషన్ కి యూజ్ అవుతుంది కదా. అందుకే స్కూల్లో కమ్యూనికేషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. లైఫ్లో ట్రిగ్నామీటర్ లేకపోయినా బ్రతుకుతారేమో, కానీ ఈ కమ్యూనికేషన్ లేకపోతే బ్రతకడం చాలా అంటే చాలా కష్టం. మన స్కూల్స్లో హోంవర్క్ చేశారా, ర్యాంక్స్ వచ్చిందా లేదని చెప్పి చూస్తారేమో, కానీ ఒక స్టూడెంట్ క్లాస్ రూమ్లో భయపడకుండా లేచి మాట్లాడుతున్నాడా, తన కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయని మాత్రం ఏ ఒక్కరు పట్టించుకోరు. ఇప్పటికీ చాలా మంది కూడా మంచి మంచి ర్యాంక్స్ ఉన్న పెద్ద పెద్ద డిగ్రీలు తెచ్చుకున్నా కానీ సరైన కమ్యూనికేషన్ లేక జాబ్స్ని తెచ్చుకోలేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ సెక్స్ ఎడ్యుకేషన్.
సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఏదో నెట్ఫ్లిక్స్ లో వచ్చే సిరీస్ అనుకోకండి, రియల్ లైఫ్ సెక్స్ ఎడ్యుకేషన్ ఇది. అండ్ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏంటిడు సెక్స్ ఎడ్యుకేషన్ ని చాలా ఇంపార్టెంట్ అంటున్నాడని చెప్పి మీరు చాలా మంది అనుకోవచ్చు, కానీ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. టీనేజ్ లో వచ్చే డౌట్స్ ని చాలా మంది పిల్లలు పేరెంట్స్ దగ్గర చెప్పుకోలేరు. అలాంటి టైంలోనే వాళ్ళు ఫోన్ల మీద పడుతూ ఉంటారు. ఫోన్లలో వాళ్ళకి కావాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. దీనివల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరిగే అవకాశం ఉంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపులే రీసెంట్ గా నంద్యాలలో జరిగిన ఇన్సిడెంట్. 3rd క్లాస్ చదువుతున్న అమ్మాయిని 15 years అబ్బాయిలు ఏం చేశారో మీ అందరూ తెలుసు. సో సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఇలాంటివి జరగకుండా ఆపుతుంది. ఏది కరెక్ట్, ఏది రైట్, టీనేజ్ లో వచ్చే బాడీ చేంజెస్ ఇవన్నీ కూడా పిల్లలు మొబైల్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా కాకుండా స్కూల్లో టీచర్స్ దగ్గర నుంచి నేర్చుకుంటే వాళ్ళకి చాలా అంటే చాలా మంచిది. అఫ్ కోర్స్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి స్కూల్లో ఉంటుంది, కానీ ఎంతమంది టీచర్లు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చెప్పండి. ఇన్ కేస్ ఆ టాపిక్ వచ్చింది అనుకోండి, స్టూడెంట్స్ కంటే టీచర్లు ఎక్కువ సిగ్గుపడుతూ ఉంటారు. మీకు తెలుసు కదా, ఇక చెప్పేదే ఉంది చదువుకోండి అని చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దాంతో స్టూడెంట్స్ లో ఈ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఏదో ఫోర్బిడెన్ టాపిక్ లాగా ముద్దపడిపోతుంది. ప్యూబర్టీ గురించి చెప్పంటారా అంటే మేసాలు గడ్డాలు పెరుగుతుంది కదా, అదే ప్యూబర్టీ అని చెప్పి అంటారు. అండ్ ఇన్ కేసు వీటి గురించి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అడిగారు అనుకోండి, ఇవన్నీ నీకెందుకు, నోరు మూసుకుని ఉండు అని చెప్పేసి అంటారు. సో అటు స్కూల్లో టీచర్లు చెప్పక, ఇటువైపు పేరెంట్స్ చెప్పక వాడికి ఎలా అర్థమవుతుంది చెప్పండి. దీన్ని బేస్ చేసుకుని ఓ మై గాడ్ 2 అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది హిందీలో. అది తెలుగులో కూడా ఇప్పుడు అవైలబుల్ గా ఉందనుకోండి. ఆ సినిమాలో క్లియర్ గా చెప్పారనమాట. ఆ సినిమాలో ఒక పిల్లోడు పడే ఇబ్బంది ఏంటో క్లియర్ గా చెప్పారు. ఇన్ కేసు మీ పేరెంట్స్ కానీ టీచర్లు కానీ చెప్పలేకపోతే అలాంటి సినిమాలు చూసైనా నాలెడ్జ్ పెంచుకోండి, అంతే. ఇక అంతకు మించి మనం ఏం చేయలేం. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్. ఆఫ్ కోర్స్ ప్రెసెంట్ ప్రతి ఒక్క స్కూల్లో కంప్యూటర్ సైన్స్ అనేది ఒక సబ్జెక్ట్ గా ఉండిపోయింది. బట్ టెక్నాలజీ అనేది చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. కాబట్టి కంప్యూటర్స్ గురించి బేసిక్ కాకుండా కొంచెం డీప్ గా స్టూడెంట్స్ నేర్చుకునేలాగా చేస్తే కాలేజ్కి వెళ్ళటానికి వాళ్ళకి అది చాలా హెల్ప్ అవుతుంది. ఒకసారి మీరు ఆలోచించండి, ప్రపంచం మొత్తం కూడా కోడింగ్ మీద ఆధారపడింది. సో అలాంటప్పుడు ఆ కోడింగ్ గురించి కాస్త బేసిక్స్ చెప్తే కాలేజ్ టైంకి వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా. అండ్ ఇంకో హైలైట్ ఏంటంటే సిఎస్సి చదివే వాళ్ళలో చాలా మందికి కూడా Ctrl+C అంటే కాపీ అని, Ctrl+V అంటే పేస్ట్ అని తెలియదు. Ctrl+V కొట్టపోయి Ctrl+P కొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వాటిని కాస్త శ్రద్ధగా చూసుకుంటే మంచిది. నెక్స్ట్ సర్వైవల్ స్కిల్స్. డిస్కవరీ ఛానల్లో బేర్ గిల్స్ చెప్పేదాకా నాకు తెలియదు సర్వైవల్ స్కిల్స్ అనేది అంత ఇంపార్టెంట్ అని. ప్రమాదం ఎప్పుడు వస్తుందో ఎక్కడ వస్తుందో మనకి ఎవరికి తెలియదు. సో కొన్ని బేసిక్ సర్వైవల్ స్కిల్స్ ని స్టూడెంట్స్ కి నేర్పించడంలో ఎలాంటి నష్టం లేదు. ముఖ్యంగా ఫస్ట్ ఎయిడ్ గురించి, సిపిఆర్ గురించి ఖచ్చితంగా నేర్పించాలి. ఎందుకంటే ప్రజెంట్ టైమ్స్లో చాలా మంది హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. సో బేసిక్ ఇలాంటి సిపిఆర్ కనుక స్టూడెంట్స్కి తెలిస్తే వాళ్ళని కాపాడే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్. ఏ ఫీల్డ్ అయినా సరే, ఏ జాబ్లో అయినా సరే యూజ్ అయ్యేది మాత్రం టైం మేనేజ్మెంటే. బుక్లు హోంవర్క్లు ఇవ్వటం, పోర్షన్లు కొద్ది సిలబస్లు ఇచ్చి ఎగ్జామ్ పెట్టేయటం, వాళ్ళ హోంవర్క్లు చేస్తారు, ఎగ్జామ్లు కూడా రాస్తారు. కానీ వాటిని వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ లేక రాత్రంతా కష్టపడి చదివి ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎంతమంది ఉన్నా చెప్పండి. వాళ్ళలో నేను కూడా ఒకటి, ఎందుకు అబద్ధం చెప్పడం. సో టైం మేనేజ్మెంట్ నేర్పించడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ అనేది నేర్చుకోవడం వలన ప్రోకాస్టినేషన్ అనేది దూరం అవుతుంది. అంటే డిలేయింగ్ థింగ్స్ అనమాట. అంటే మనం ఒక పనిని డిలే చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనకి టైం మేనేజ్మెంట్ అనేది ఉండాలి. ఈ టైం మేనేజ్మెంట్ ఉంటే లైఫ్లో వెనకపడే ఛాన్సే ఉండదు. నెక్స్ట్ వన్ మనీ మేనేజ్మెంట్. ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకునే దేనికోసం? ఈ డబ్బు కోసమే. నువ్వు ఎంత కష్టపడినా, ఎన్ని ర్యాంకులు తెచ్చుకున్నా ఫైనల్ గా నిన్ను అడిగే క్వశ్చన్ ఒకటే, ఏం బాబు ఇప్పుడు ఏం చేస్తున్నావు? అంటే ఇండైరెక్ట్ గా నీ జాబ్ని బట్టి మీరు ఎంత సంపాదిస్తున్నారో గెస్ చేస్తారు. బట్ మనం ఎంత సంపాదిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. బట్ ఇంత ఇంపార్టెంట్ టాపిక్ మన స్కూల్స్ లో ఉండలేదు. సో ఇవి గైస్ మన స్కూల్లో నేర్చుకున్న కొన్ని యూజ్లెస్ థింగ్స్ అండ్ నేర్చుకోవాల్సిన కొన్ని యూస్ఫుల్ థింగ్స్. సో ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దాంతో పాటుగా మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాకూడదు అనుకుంటే మాత్రం మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.